హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నా డైలీ సాయంత్రం వాక్ ఎలా ఉంటుందో మీకు చూపించేస్తున్నా. అందరూ నన్ను ఫాలో అయిపోండి. ఫాలో అంటే వెనక్కి కాదు, ముందుకి. ముందు మా నాన్న చేతి నేను పట్టుకొని జంక్షన్కి వెళ్ళగానే లెఫ్ట్కి వెళ్ళాలా రైట్కి వెళ్ళాలని అడిగితే నేను లెఫ్ట్కా రైట్కి అనేది సైన్ చేస్తా. మా నాన్నేమో వచ్చి నన్ను అలాగా చేయి పట్టుకుంటూ స్లోగా నడిపించుకుంటూ చుట్టూ బిల్డింగుల్ని, రోడ్లని, కార్లని, లైటింగ్ని అన్నీ చూపిస్తారు. నేనేమో వచ్చి హ్యాపీగా అన్నీ చూసుకుంటూ గోల చేస్తూ అలాగ నడుస్తూ ముందుకెళ్తాం. అక్కడక్కడ నా తుంటరాశాలు తట్టుకోలేక మా నాన్న కొంచెం గసురుతూ ఉంటాడు. కానీ మనం ఆపం కదా. అన్ని దిక్కులు చూస్తూ చుట్టుపక్కల ఉన్న ఏసీలు, బిల్డింగులు చూసి వాటిని పట్టుకోవాలని, వాటితో ఆడుకోవాలని ఉంటుంది. కానీ ఏం చేస్తాం, మా వాళ్ళు పట్టుకునేవారు. చుట్టూ చాలా ఉన్నా సరే నాకు ఫస్ట్గా కనబడేది ఇదే. నా ఫస్ట్ పాయింట్. చాలా ఎగ్జైట్ అవుతాయి. ఇదేంటో తెలుసా? మొబైల్ షాప్. ఈ మొబైల్ షాప్ కనబడగానే నాలో ఏదో తెలియని ఒక పులకింత. అక్కడికి వెళ్ళి నాన్న, అమ్మ, మీ ఇద్దరు వెళ్ళిపోండి, నేను ఇక్కడ ఆడుకుంటాను అని చెప్పేసి హ్యాపీగా ఇక్కడ కూర్చొని అలా చిల్ అవుతా. ఇది నా డైలీ రొటీన్ వాక్లో ఫస్ట్ స్పాట్. ఇక్కడ కూర్చొని చుట్టుపక్కల వెళ్ళిపోయి ఆంటీలకి, అమ్మాయిలకి లైన్ అయింది. నాకు ఆ రోజు గడవదు. పక్కన మా నాన్న నన్ను డిస్టర్బ్ చేస్తారు అనుకోండి, కానీ తప్పదు. కానీ ఇక్కడ ఒక 5 నిమిషాలు ఎవరో బాబు మీ ఇద్దరు వెళ్ళిపోంటారు, నేను ఉంటానన్నా సరే మా అమ్మ నాన్న నన్ను వదలరు. అక్కడ అలాగే ఎల్ఈడి స్క్రీన్లో లైట్ చేసుకుంటూ అక్కడ ఉన్న మొబైల్ అన్నీ ఒకసారి చెక్ చేసి బయటికి వెళ్ళిపోతా. ఇక్కడి నుంచి కొంతసేపు నడవగానే నాకు వచ్చే సెకండ్ స్పాట్ మీ అందరూ గెస్ చేయగలరా ఏమో? అదేనండి, డబ్బులు పంపించే ఏటీఎం. అలాగే ఇక్కడి నుంచి ఇండియాకి అకౌంట్లో డబ్బులు వేసుకోవడానికి ఎక్స్చేంజ్. ఇది అల్మోలా ఎక్స్చేంజ్. మేము రోజు వాకింగ్ చేసే ఏరియాలో ఇది నా సెకండ్ స్పాట్. ఇక్కడికి రాగానే ఎటు తెలియకుండా వెళ్ళాలని నా యొక్క ఎగ్జైట్మెంట్ మీకు తెలియదు. ఇక్కడికి వెళ్ళి రోజు ఒక 100 కేడీ, అదేనండి ఇండియా కరెన్సీలో 27,000 రూపాయలు నా అకౌంట్లో వేసుకుంటా సేవింగ్స్ కోసం. రోజు వెళ్ళడం, వాళ్ళకి నేను టాటా టాటా టాటాలు చెప్పడం. అంటే నేను అన్నట్టు డబ్బులైనా అనుకోండి, జస్ట్ మీ అందరితో ఏదో చెప్తున్నా అంతే. వెళ్తా, అక్కడ ఏసీలో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చిల్ అవుతా. అక్కడ డబ్బులు పంపించడానికి వచ్చిన వాళ్ళందరితో గొడవలాడి వాళ్ళు కొట్టి చిట్టి షేక్ హ్యాండ్లు ఇచ్చి లాస్ట్కి మా నాన్న నన్ను తోసుకొని బయటికి వెళ్ళిపోతాడు. నన్ను అక్కడ ఉంటానని ఉన్నవారు పట్టుకొని లాక్కొని బయటకు వచ్చేస్తాడు. అసలు మా చిన్న పిల్లల ఫీలింగ్స్ అర్థం చేసుకోరే. పిల్లలు వీళ్ళు ఉన్నారే పెద్దోళ్ళు, మా ఫీలింగ్స్ అర్థం చేసుకోరు. చూసారా, ఇక్కడ ఏవో తగులుతుంది, పట్టుకొని పేకాలి, ఆడితో ఆడుకోవాలని మాకు ఉంటుంది. కానీ మీరేమొచ్చి జాగ్రత్త, డస్ట్, అది ఇది అని చెప్పేసి మమ్మల్ని ఆడుకునేవారు సరిగ్గేలు. చుట్టూ చూసారా ఫ్రెండ్స్, పెద్ద పెద్ద బిల్డింగులు, లైటింగ్లు ఉన్నాయి. కానీ ఏదేమైనా సరే మన ఊర్లో ఉండే పచ్చదనము, మన ఊర్లో ఉండే ఆ మంచి గాలే దొరకదు ఇక్కడ. అంతా తిరిగి నా కాళ్ళు నొప్పి పెడితే నాన్న నన్ను ఎత్తుకొని అనగానే మా నాన్న సంకన వేసుకొని అలా హ్యాపీగా నాతో ఎత్తుకొని తిప్పుతూ ఉంటారు. తర్వాత పరిగెట్టి మళ్ళీ కూడా ఏదో చుట్టూ చాలా చూస్తూ ఉంటాను. ఈలోపు మా బిల్డింగ్ దగ్గరగా వచ్చేస్తాం. మా పక్క బిల్డింగ్లోనే ఒక ఫిష్ అక్వేరియం ఉంది. అది చూడగానే నాకు అసలు కాళ్ళు చేతులు ఆడవు. వెళ్ళి దాన్ని ఫిష్ని పట్టుకోవాలి, పిసికియాలి, దాన్ని తోసేయాలని ఉంటుంది. లాస్ట్కి ఆ బిల్డింగ్ దగ్గరికి వచ్చి హ్యాపీగా ఫిష్తో ఒక 5 నిమిషాలు ఆడుకొని ఒక 10 నిమిషాలు క్యార్ మనం గోల పెట్టుకుంటూ ఎగ్జాక్ట్గా ఫీల్ అయ్యి హ్యాపీగా ఆడుకుంటా. ఇక్కడ చూసారా, చిన్న చిన్న పక్షులు, చిన్న చిన్న ఫిష్లు ఎన్నోటి ఉన్నాయో. ఈ అక్వేరియం మా ఇంట్లో ఉన్న బాగున్నావు, రోజుకోటి ఎరగొట్టేసేవాడిని. కానీ ఏం చేస్తాం, మా నాన్నకి తెలుసు నేను ఎరగొడతానని, అందుకే పెట్టడు. చుట్టూ ఫిష్లు గట్టన్నీ ఉంటాయి. వాటితో ఒక 5 నిమిషాలు హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వాటితో నా కోడ్ లాంగ్వేజ్లో కీకు అనుకుని మాట్లాడుకుంటూ బయటకు వస్తా. రాగానే నా 4th ప్లేస్, నా 4th స్పాట్
గోకుల్ రెస్టారెంట్ మంగఫ్. ఇది రాగానే ఇక్కడ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. లోపలికి వెళ్తా. నేను రాకముందే వాళ్ళు డోర్ తీసి నన్ను ఇన్వైట్ చేస్తారు. నేను లోపలికి వెళ్ళి డోర్ తీసుకొని వెళ్ళగానే నా కోసం వాళ్ళు చేరేసి సపరేట్గా కూర్చోపెట్టి నాకంటూ స్నాక్స్ ఇస్తారు. అంటే చెప్పడం మర్చిపోయా. అప్పుడప్పుడు ఇక్కడికి వెళ్ళగానే అక్కడ చూసారా, ఆల్రెడీ అంకుల్ నాకు స్నాక్స్ కూడా ఇచ్చాడు. నేను డబ్బులేం పే చేయను, తినేయడము వచ్చేయడం. కావాలంటే అప్పుడప్పుడు ఆ రెస్టారెంట్లో ఫుడ్ ఎలాగుందో చెప్తా ఉంటా. ఫ్రెండ్స్, కువైట్లో ఉన్న మన వాళ్ళందరూ కూడా ఇది మంగఫ్లో గోకుల్ రెస్టారెంట్. అందరూ కూడా ఇక్కడికి వెళ్ళి తినండి. ప్యూర్ వెజిటేరియన్, నాన్ వెజ్ అనేది ఇక్కడ ఉండదు. అన్ని ఐటమ్స్, అన్ని నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ డిషెస్ అన్నీ దొరుకుతాయి. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటాయి. మర్చిపోకండి. తర్వాత ఇది అయిపోయాగానే మా అమ్మ నాన్న నన్ను లాక్కొని బయటకు తీసుకొస్తారు. ఈలోపు నాకు ఈ బ్రిడ్జ్ మీకు తెలుసు కదా, అండర్వే సబ్వే. ఇది ఇక్కడికి వెళ్ళగానే కింద నుంచి పైకి, పైనుంచి కిందికి 2 రౌండ్లు వేసేస్తా. వెళ్ళగానే కావాల్సినంత ఎనర్జీ మొత్తం పోతుంది. అయినా సరే ఆడుకోవాలని నాకున్నా సరే మా అమ్మ నాన్న ఏమొచ్చి చాలు 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 అని చెప్పి దించేస్తారు. నెక్స్ట్ మన 5th ప్లేస్. ఈ స్పాట్లో ఇదే మా యొక్క సూపర్ మార్కెట్. నాకు కావాల్సిన పళ్ళు, పెరుగు, పాలు అన్నీ కూడా ఇక్కడ కొంటాం. ఈవినింగ్ వాక్లో ఈ లోపలికి వెళ్ళాలంటే నాకు అసలు మనసు ఉండబట్టదు. వెళ్ళి కొన్ని డ్రింక్స్, ఫ్రూట్స్ తీసుకొని మళ్ళీ ఎనర్జీ మొత్తం తెచ్చుకొని ఇంట్లోకి వెళ్దామన్న ఆశ. కానీ మా నాన్న ఉన్నాడే, ఏటే తిన్నవాడు. నేను అత్తేస్తానంటే ఇది వద్దురా అంటాడు, అత్తేస్తానంటే ఇది వద్దురా అంటాడు. పోనీలే ఒక 5 నిమిషాలు వేసి చిల్ అవుదామని అలా సూపర్ మార్కెట్ మొత్తం ఒకసారి రౌండ్ వేసేస్తాను. ఎంత తిరిగినా సరే మా అమ్మ నాన్న ఊరుకుంటారా? ఒక 5 నిమిషాల్లో మళ్ళీ బయట తీసుకెళ్ళిపోతారు. కానీ చుట్టూ ఒక రౌండ్ వేసి అది చూసి ఇది పీకి ఒక 5 నిమిషాలు అక్కడ కొంచెం చిల్ అవుతా. అక్కడి నుంచి నన్ను తీసుకొచ్చేసి నా బిల్డింగ్లోని ఫ్లాట్లో ఎక్కించేస్తారు. అంతే, ఇంట్లోకి వెళ్ళిపోయి ఆడుకోవడమే. నా వీడియోస్ మీకు నచ్చితే, ఇంకా చాలా వీడియోస్ నేను మీకు పంపాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.